భార్యలకైన హక్కులు భర్తలకు లేవా? మగవాళ్ళ కోసం హీ టీమ్స్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక కమిషన్, పోలీస్ స్టేషన్లు పెట్టాలి. ఢిల్లీ జంతర్ మంతర్లో పురుషుల సత్యాగ్రహ దీక్ష. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరుతో ఆందోళన. తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న బాధితులు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పురుషుల సత్యాగ్రహ దీక్ష. భార్యా బాధితుల సంఘం బీబీఎఫ్ అంట మహిళలతో సమానంగా మగాళ్లను గుర్తించాలని, మగవాళ్లకు ప్రత్యేక కమిషన్, పోలీస్ స్టేషన్లు పెట్టాలంటూ భార్యా బాధితులు చేసిన నినాదాలతో ఢిల్లీలోని ధర్నా చౌక్ దద్దరిల్లింది. భార్యలు పెడుతున్న హింస నుంచి పురుషులను కాపాడాలంటూ వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భార్యా బాధితులు డిమాండ్ చేశారు. చట్టాల పేరుతో మహిళల పెడుతున్న గృహహింస నుంచి రక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి వారు మొరపెట్టుకున్నారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ పేరుతో పురుషులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు భార్యా బాధితుల సంఘం కూడా మద్దతు తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 2000కు పైగా బాధితులు ఈ నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషతో పాటు వందలాది మంది బాధితులు, వారి కుటుంబ సభ్యులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. విధంగా ఇక్కడ భార్యలకైనా హక్కులు భర్తలకు లేవా అన్నట్టుగా ఇక్కడ మగవాళ్ళ కోసం హీ టీమ్స్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక కమిషన్, పోలీస్ స్టేషన్లు పెట్టాలని ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్లో ఇక్కడ పురుషుల సత్యాగ్రహ దీక్ష. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి 2000కు పైగా ఇక్కడ దీక్ష చేపట్టినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మగవాళ్ళకు సంబంధించిన ప్రత్యేక కమిషన్లు, ఈ విధంగా చట్టాలు తీసుకురావాలి, పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలి, హీ టీమ్స్ అన్నట్టుగా ఇక్కడ భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సత్యాగ్రహ దీక్ష చేపట్టినట్టుగా చూడొచ్చు ఢిల్లీలోని జంతర్ మంతర్ దీక్ష ఆధ్వర్యంలో.